తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాక్షసుల చేతుల్లో పడి రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆరోపించారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో దోపిడీ జరిగిందని అన్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశం కోసం కృషి చేసిన అమర జీవులకు అంకిత భావంగా ఘనంగా నివాళి అర్పిస్తూ అందుకు ప్రజలు సైతం చెయ్యందించాలని అన్నారు. అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం. మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు. అతని నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను నిన్నే చూశాను, మీరు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం? మనం ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటాను, ఈ సందర్భంగా మన కోసం, మన భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం అడిగింది ఏంటి? మన దేశానికి స్వాతంత్రం కావాలని. మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చారు. మనం అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు. వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమరజీవుల తాలూకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ